హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 7 శనివారాల పూజ అండి. ఇది 7వ శనివారం. వెంకటేశ్వర స్వామి పూజ చేసేటప్పుడు మాత్రం అన్నీ జాగ్రత్తగా చూసుకొని అంటుముట్టు ఏమీ లేకుండా నిష్టగా చేయాలండి. నేను 6 శనివారాలు ఏ అడ్డంకు లేకుండా బాగానే చేశానండి. 7వ శనివారానికి వచ్చేసరికి 1 మంత్ గ్యాప్ వచ్చిందండి. అయినా 7వ శనివారం పూజ నేను అనుకున్న దానికంటే దేవుడి దయ వల్ల బాగానే జరిగిందండి. అప్పుడు నైవేద్యాలు అయితేనేమి, పూజా కార్యక్రమం అయితేనేమి బాగానే జరిగిందండి. నైవేద్యాలు కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. అలాగే ముత్తైదులను పిలిచి తాంబూలం ఇచ్చుకోవడం అయితేనేమి నాకంతా ప్రశాంతంగా జరిగింది. ఇంతకుముందు కూడా ఒకసారి చేశానండి 7 శనివారాలు. అప్పుడు కూడా బాగానే జరిగింది. తర్వాత 1 ఇయర్ గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టుకున్నాను. ఇది 7వ శనివారం. 7వ శనివారానికి నేను పొంగలి, దద్దోజనం, గారెలు, పులిహోర, పూరణం, ఉండ్రాళ్ళు అన్నీ ప్రసాదాలు కూడా నీట్గా కుదిరాయండి. నేను ఎప్పుడు చేసినా సాయంత్రం పూట పెట్టుకుంటానండి. పొద్దున పూట పెట్టుకోను, నాకు కుదరదు, పిల్లలు ఉంటారని. అందుకని పగలంతా ఉపవాసం ఉండేసి సాయంత్రం పూట పెట్టుకుంటాను. 7 శనివారాల పూజని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేసుకుంటారండి. ఎవరు ఎలా చేసినా, ఏ విధంగా చేసినా మనసు నిష్టగా ఉండాలి. అలాగే నైవేద్యాలు ఎన్ని చేసామని కాదండి, ఒక్క కొబ్బరికాయ కొట్టినా తృప్తిగా ఉండాలండి. 6 శనివారాలు అయితే ఫాస్ట్గా అయిపోయినాయండి. అయిపోయినాయి అనుకుంటే ప్రశాంతంగా చేసుకున్నాను అనుకోవచ్చు. 7వ శనివారానికి వచ్చేసరికి 1 మంత్ గ్యాప్ వచ్చేసిందండి. భయం వేసింది, ఏంటి దేవుడా అనిపించింది. కానీ దేవుడు కూడా అప్పుడప్పుడు పరీక్షిస్తారంటానికి నాకు అప్పుడు అర్థమైంది. అయినా కానీ కొంచెం ఈ అడ్డంకులన్నీ చూసుకొని నేను చేశానండి. శుక్రవారం, శ్రావణ శుక్రవారం అప్పుడు శ్రావణ 2వ శనివారం పెట్టుకుందాం అనుకున్నాను. కానీ అప్పుడు కుదరలేదు. శ్రావణ మాసంలో అసలు నాకు ఈసారి కలిసే రాలేదండి. గట్టిగా వారం చేసుంటాను పూజ ఇంట్లో. తర్వాత ఇంకా సోదకమని ఇంకా అడ్డంకులన్నీ సరిపోయినాయి. ఈ సంవత్సరం వినాయక చవితి కూడా చేసుకోలేదండి. లాస్ట్ ఇయర్ అయితే మాత్రం అసలు బాగా చేసుకున్నాము. పిల్లలు ఉన్నారు, బొమ్మను తెచ్చుకున్నారు. అలాగే నైట్ అంతా డెకరేషన్ చేసుకొని బాగా చేసుకున్నామండి. ఈసారి అసలు అదృష్టం లేదు, మాకు సోదకం వచ్చింది, అందుకని చేసుకోలేకపోయాము. సరేలే, అంతా మన మంచిగా అనుకుని దేవుడి మీద భారం వేసి ముందుకు పోవడం, చేసేదేం లేదు. దేవునికి నైవేద్యంగా పొంగల్ మీరైతే ఏ విధంగా చేస్తారో తెలియదు, కానీ నేనైతే ఈ విధంగా చేస్తానండి. పాలు పొంగిచ్చి తర్వాత బియ్యం నానబెట్టేసి బియ్యం ఉడికాక సగ్గుబియ్యం వేస్తానండి. ఆ సగ్గుబియ్యాన్ని కూడా 1 అవర్ నానబెట్టేసుకుంటాను. ఆ సగ్గుబియ్యం కూడా మెత్తగా ఉడికిపోయినాక బెల్లం వేసి తర్వాత జీడిపప్పు అవన్నీ నేతిలో వేయించి వేస్తానండి. సూపర్గా ఉంటుంది. కుక్కర్లో, కొంతమంది కుక్కర్లో వండుతారు, నాకు అది అసలు నచ్చదు. ఇలా విడిగా ఉడికితేనే రైస్ టేస్ట్గా ఉంటుందండి. అలాగే పులిహోర కూడా బాగా కుదిరిందండి. దేవుడి నైవేద్యాలు అయితే అన్నీ బాగా అనుకున్న దాని మీద కూడా నీట్గా వచ్చినాయి, టేస్ట్గా వచ్చినాయండి. అలాగే 7వ శనివారం పూజ చేసుకునేటప్పుడు నేను ముడుపు కట్టుకుంటానండి. ఒక తెల్లటి వస్త్రం తీసుకొచ్చేసి పసుపు నీళ్ళలో జాడిచ్చి ఆరేస్తాను. ముడుపు కట్టేటప్పుడు ఆ వస్త్రంలో పసుపు, కుంకుమ, గంధమ, అక్షింతలు, వీటితో పాటు 7 రూపాయల కాయిన్స్ వేయాలండి. కాయిన్స్ వేసినాక 7 యాలుక్కాయలు కానీ లేకపోతే లవంగాలు కానీ 7 వేసి ముడుపు కట్టేసి స్వామివారి పాదాల దగ్గర పెట్టాలండి. నేనైతే ఈ విధంగా చేసుకుంటానండి 7 శనివారాల పూజ. మీరు ఏ విధంగా చేసుకుంటారో కామెంట్ చేయండి. నేను చేసిన దాంట్లో ఏమన్నా తప్పులున్నా మీరు కామెంట్ చేయండి. ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.